4 గంటలకండి. అవునండి. ఇప్పుడే అండి. ఈరోజు 6 కాదండి. ఈరోజు వాళ్ళు ఇది డ్యూ టు మీరు పెట్టే ప్రెజర్ కి మేము మా ఊళ్ళో టైప్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అది కరెక్షన్ చేసి ఇస్తాం. ఈ రోజు అండి. 6వ తేదీ అంటే ఈ రోజు డేట్ అంటే 7 కదా. 7 అట్లా నిన్నటి 4 గంటలకు కాదండి. ఇప్పుడు 4 PM కి అరెస్ట్ చేయండి. మేము అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు తిరగబడినారు. యూజ్డ్ మినిమం ఫోర్స్ అండి. తిరగబడడం యూజ్డ్ మినిమం ఫోర్స్. వాళ్ళు ఇప్పుడు ముద్దాయి తరపున వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ అండి చెప్తారు. ఆ ఫాల్స్ కంప్లైంట్లన్నీ మేము వినుకుంటా పోతే మేము 1 డే కూడా ఉద్యోగం చేయలేము. కంప్లైంట్ దానికి వచ్చిన ప్రతి ఒక్కరు ముద్దాయి తరపున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ముద్దాయి తరపున వాళ్ళంతా మమ్మల్ని డిఫేమ్ చేసి మమ్మల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే మేము భయపడిపోతే పోలీస్ స్టేషన్లే రండి. కనుక ప్రెస్ మీట్లు పెట్టినా వాయిస్లు ఇచ్చినా ఎవరు దీనికి భయపడకుండా ఏది కరెక్ట్ ఉంటే దానికి నిర్భయంగానే కంప్లైంట్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఏది కరెక్ట్ ఉంటే దానికి స్టిక్ ఆన్ అవుతావు. స్టిక్ ఆన్ అవి మా పరిధిలో ఉంటే మేము చేస్తాం. మా పరిధి కానప్పుడు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తాం. ఇది కూడా సివిల్ ఇన్ నేచర్ అని అంటున్నారు కదా. మేము సివిల్ ఇన్ నేచర్ అని మేము ఇన్వాల్వ్ కాలేదు. 2.5 months నుండి సిన్స్ ఆమె వచ్చినా కూడా మేము ఇన్వాల్వ్ కాకుండా రెవెన్యూ వాళ్ళకే సజెస్ట్ చేసాము. వాళ్ళు ఎంఆర్ఓ గారు కూడా నాకు పదే రండి సార్ అంటే మా ఇద్దరు టైం కోయిన్సైడ్ తో సార్ రిక్వెస్ట్ చేయడంతో నేను మా ఎస్ఐ గారి టీంతో పోయి ఆయన బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఒరిజినల్ బౌండరీ కాదని వాళ్ళు మనం చెప్పంగానే పోన్లేమ్మ పల్లెల్లో మనస్పర్ధలు వద్దని మానవత దృక్పథంతో ఎంఆర్ఓ గారు చెప్పడంతో 4 అడుగులు ఇంకా ఎన్నికేసుకోవడమే జరిగింది. సో అదేండి అంత చేసినా కూడా వాళ్ళని నీకు అది లేదు ఇది లేదు నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి థ్రెటన్ చేసి కొట్టడం జరిగింది. దాని మీద మేము వాళ్ళు ఇచ్చిన చాంద్ బి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టడం